వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. నిన్న తిరుపతిలో ఒక దారుణం జరిగింది. ఒక వ్యక్తి తన అన్న వదిన ఇద్దరు పిల్లల్ని చంపేసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పని చేసినటువంటి వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. యాక్చువల్గా ఈ కేసు సంబంధించిన పూర్వాపరాలు ఏంటి, ఏం జరిగింది అనే విషయాన్ని మన స్టూడియోకి వచ్చినటువంటి దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, ఏంటండి ఇది తిరుపతి లాంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలాంటి దారుణం జరగడం ఏంటి? దీని పూర్వాపరాలు ఏంటి? అసలు ఆ చంపిన వ్యక్తి ఎవరు, ఎందుకు చంపాడు, కారణం ఏంటి? ఫస్ట్ తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రం అంటే ఇక్కడ ఇది ఫ్యామిలీ గొడవలు. వీళ్ళు ఎక్కడున్నా ఆ గొడవ జరిగేదే. ఓకే. బేసికల్లీ 2019లో మోహన్ అనే ఆయనకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారు, అన్న వదిన కలిసి. వీళ్ళే పెద్ద దిక్కు. పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో వీళ్ళకి తరచూ గొడవలు. అంటే తోడికోడళ్ళ మధ్య పడకపోవడము, ఇంకేదైనా ఓ టైప్ ఆఫ్ పెదరాయుడు సినిమా లాగా అనుకోండి. ఏదో అంటే కొత్త అమ్మాయి వచ్చింది, ఆమెకి ఇద్దరు పిల్లలు, దేవిశ్రీ నీరజ అని. దాస్ వీళ్ళ అన్న పేరు, ఆ అమ్మాయి పేరు సునీత, వదిన పేరు సునీత. ఈ మరి తోటికోడల మధ్య పడకపోవడం, వీళ్ళకి తరచూ గొడవలు. అలా 2 ఏళ్ళకి విడిపోయారు వీళ్ళు. 2021లోనే ఏమో విడిపోయారు. విడిపోయిన తర్వాత నుంచి ఇతను ఇంట్లో ఉంటున్నాడు. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. చెన్నై వీళ్ళ ఆఫీస్. అటువైపు ఈ తిరుపతి వీళ్ళంతా చెన్నై, మన ఇప్పుడు రాయలసీమ సైడ్ అంతా బెంగళూరు, విజయవాడ సైడ్ అంతా హైదరాబాద్, ఎట్లాగో అలా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇంట్లో ఉంటున్నాడు. అన్నయ్య ఏమో పిల్లలతో బాగుంటున్నాడు. నా భార్యకి ఏంటి ప్రాబ్లం, నేను కూడా ఇక్కడ ఉండాలి, వీళ్ళకేమో పడట్లా. కొన్నాళ్ళు అలాగే తరచూ గొడవలు జరిగేవి ఈ విషయం పైన. ఎప్పుడు వదినతో గొడవ పడేవాడు, మొత్తం నీ వల్లే నా బతికి ఇట్లా అయిపోయింది, ఇలా అయిపోయింది అని. ఆ గొడవలు కాస్త పీక్స్కెళ్ళాయి. అన్నకు చెప్పినా పట్టించుకోవట్లా. అండ్ పలుమార్లు వీళ్ళు పంచాయతీలు పెట్టారు. ఈ అమ్మాయి వాళ్ళు పిలిచి పెద్దల సమక్షంలో, చూడమ్మా ఇట్లా వెళ్ళొద్దు, కలిసి ఉండండి. ఆమె ససేమిరా. సుతరము ఒప్పుకోలే ఎంత చేసినా. మరి అది ఈయనకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. పెళ్ళయింది, భార్య దూరం అయింది, ఇంట్లో ఉంటున్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగి. చూశాడు ఒకరోజు ఎందుకో ఇంట్లో చిన్న గొడవ అయింది వదినతో. మొత్తం నీ వల్లే అని చెప్పేసి. ఆమె కూడా కొంచెం ఏదో మాట్లాడేసరికి ఇతనికి ఆవేశం కట్టలు తెంచుకుంది. అన్నయ్య ఏం చేశాడంటే అప్పుడే స్కూల్ పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో వదిలేసి వెళ్ళాడు. ఈ చిన్నపిల్లలు, ఆయన బయటికి వెళ్ళాడు జస్ట్. ఈయన వదిన గొంతు కోసేసాడు, అంటే ఆ గొడవలో భాగంగా. అలాగే ఇద్దరు పిల్లల గొంతు కూడా కోసేసాడు. నాకు లేని సుఖ సంసారం నీకెందుకు, మీరందరూ బాగున్నారు, నేను ఒక్కడనే ఇలా ఉన్నాను అని చెప్పేసి. తర్వాత ఎక్కడ ఏమైద్దో అని చెప్పేసి, ఇంకా నాకు ఈ జీవితమే అవసరం లేదు, అసలు యాక్చువల్గా ఈయన చనిపోదాం అనుకున్నాడు. ఇట్లాంటి బతికి కూడా వేస్ట్, నాకు బయట చూస్తుంటే నన్ను ఏదో అంటున్నారు, నీలోనే ఏదో లోపం ఉంది, అందుకే నీ భార్య వదిలేసిపోయింది అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో ఇంట్లో మీరు గొడవలు పడుతున్నారు, ఇది తేలేలా లేదు విషయం. అలానే అక్కడి నుంచి బయటికి వెళ్ళాడు. సొంత ఇల్లు బయటికి వెళ్ళి వేరే కాపురం పెట్టుకుంటే ఇల్లు అన్న పేరు మీదకి వెళ్ళిపోతుందేమో అని ఇంకో టెన్షన్. ఇలాంటివి ఉంటాయి. చచ్చినట్టు ఉండాలంటే వీళ్ళకి పడట్లా. ఏం చేస్తాడు, వదిన్ని చంపేశాడు, పిల్లల్ని చంపేశాడు. ఈయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నేను చచ్చిపోతా, మీరు మాత్రం ఎందుకు సుఖంగా ఉండాలి, మిమ్మల్ని చంపి నేను చేస్తా. అప్పుడు ఇంట్లో అన్న దాస్ లేడు. ఆయన వచ్చేసరికి మొత్తం ఇల్లంతా రక్తపాతం, శవాలు. అటు చూస్తేనేమో తమ్ముడు వేసుకొని ఉండడం, భార్య, ఇద్దరు పిల్లలు చనిపోవడం. ఎవరికి చెప్పుకుంటాడు ఆ బాధ? అంటే ఇప్పుడు ఏ పంచాయతీలో పెడితే వీళ్ళు సెట్ అవుతారు? బేసిక్లీ ఈ మధ్యకాలంలో ఏంటంటే పెద్దలు మాత్రమే పంచాయతీలు పెట్టి అక్కడక్కడ సెటిల్ చేసేస్తున్నారు. ఇట్లాంటివన్నీ కొంచెం లీగల్ ఇష్యూస్కి వస్తే లీగల్ కన్సల్టెంట్లు వీళ్ళందరికీ కొంచెం లీగల్గా సలహాలు ఇస్తారు, సూచనలు చేస్తారు. వాళ్ళు బోల్డ్ సంవత్సరాలు చూస్తుంటారు. కౌన్సిలింగ్ కూడా అవసరం. వీళ్ళు అలా కాకుండా ఏదో పెద్ద మనుషులు, ఒక పెద్ద దిక్కు ఒక ఆయన వచ్చి కూర్చో, ఆయన కౌన్సిలింగ్ ఇవ్వడు, ఒకటే చెప్తాడు, కలిసి ఉండండి, ఇవాళ రేపు ఎట్లా, మీకు ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది, కలిసి ఉండండి, అమ్మా మీరు ఇద్దరు బాగుండండి. అంతకుమించి ఏం చెప్పరు కదా. ఈ బయట కౌన్సిలర్స్ ఏం చేస్తారు, వీళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈయనలో అంత పగ పెరుగుతుంది అండ్ ఆత్మహత్యలకి ప్రేరేపిస్తుంది తన మైండ్. జీవితం పైన విరక్తి కలుగుతుంది. ఇంట్లో ఉన్న అన్నకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోవట్లా. ఉండరా ఎప్పుడు నీది ఉండే గోలా అని చెప్పేసి. ఒక్కసారి కొంచెం ఇట్లాంటి వాళ్ళపైన దృష్టి పెడితే
ఘోరాలు జరగవు. చాలామంది మన ఇంట్లో కూడా ఉంటారు, ఒంటరిగా కూర్చుంటారు, కొంతమందిని చూస్తూ ఉంటాం. అంటే ఏదైనా కోల్పోయిన వాళ్ళు, భార్య కోల్పోయినా, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ చనిపోయినా, ఇంట్లో వాళ్ళకి బాగా క్లోజ్గా ఉండే పెద్దవాళ్ళు చనిపోయినా, ఇంకేదైనా వాళ్ళకి ఇష్టమైన వస్తువు దూరమైనా, ఏదైనా వాళ్ళు కొన్ని రోజులు ఒంటరిగా ఉంటారు చూసావా, వాళ్ళతో మనం తోడు అవసరం. వెళ్ళి పలకరించాలి, వాళ్ళు ఏదైనా చెప్తే మనస్ఫూర్తిగా వినాలి. వినకుండా వాళ్ళని ఊరికి అన్నట్టు తీసేసి నా పనిలో నేను ఉంటే ఏంటి నీ సోది అన్నట్టు చెప్పామనుకో, నా బాధ ఎవడు వినట్లేదని అలా కుంగిపోయి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడతారు. ఇప్పుడు ఈయన కూడా ఆత్మహత్య అలాగే పాల్పడ్డాడు. కాకపోతే నీ వల్లే నేను ఇలా అయ్యాను, మీ వల్లే నేను ఈరోజు ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చాను, మరి నేను చచ్చిపోతే మీరెందుకు సుఖంగా ఉండాలి అన్నట్టు ఇంకో పగ పెరిగి అతనిలో ఒక ఉన్మాది తయారయ్యాడు. వీళ్ళిద్దరిని చంపేసి ఆయన చనిపోయాడు. ఇంత దారుణం జరిగింది ఓవరాల్గా తిరుపతిలో. చూస్తే పోనీ ఏమన్నా చదువులేని వాళ్ళ ఏదైనా అంటే అది కాదు, మంచి సాఫ్ట్వేర్ ఎడ్యుకేటెడ్, వాళ్ళ అన్న ఎడ్యుకేటెడే, భార్య సునీతకు కూడా కొద్ది గొప్ప లోక జ్ఞానం తెలుసు, 2 పిల్లల్ని కూడా చక్కగా చదివించుకుంటున్నారు, 2 ఆడపిల్లలే మళ్ళీ. అలా ఉంది సంసారం. ఒక మహిళని, అది వాళ్ళ వదిన్ని అలా చంపడం, అలానే చిన్న పిల్లల్ని కూడా చంపడం అనేది ఒక ఉన్మాదానికి పరాకాష్ట అని చెప్పొచ్చు కదా. అతను ఉన్మాదిగా తయారయ్యాడు అంటే వీళ్ళు అతను పట్టించుకోకపోవడం వల్ల ఉన్మాదిగా తయారయ్యాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అలా చంపడం తప్పు కదా, వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు అంటున్నాం. అతన్ని వాళ్ళే తయారు చేసుకున్నారు అలా. పెళ్ళ మొదలేసింది, ఒంటరిగా ఉంటున్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, తర్వాత ఖాళీగా ఉన్న టైంలో ఒంటరిగా ఏదో ఆలోచిస్తున్నాడు, ఎన్నిసార్లు పంచాయతీలు పెట్టినా ఆమె రానంటుంది. ఇట్లాంటి టైంలో ఇతనికంటూ కౌన్సిల్ రోజు కనీసం కాసేపు గడపడము, పోనీ వాళ్ళకి తాగుడు అలవాటు ఉన్న 2 అన్నదమ్ములు కూర్చొని కాసేపు మంచిగా తాగి బాగుంటారా, ఏం టెన్షన్ తీసుకోకు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, లేదా పోనీ విడాకులు ఇచ్చే ఇంకో పెళ్లి చేస్తాం, ఆయన్ని పట్టించుకోవాలా వీళ్ళు. అది డైవర్స్ గురించి చేసుకోవచ్చు, న్యూ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని హ్యాపీగా చెప్పుంటే బాగుండేది. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ మోహన్ అనే అతనికి వాళ్ళ దాస్ బ్రదరే సంబంధం చేశాడంట. అవును, అమ్మాయిని చూసి చేసింది వీళ్ళు అన్న వదిలే అంట. సో మీరు చేసిన దాన్ని మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి కదా అనేది అది ఇష్టం లేని పిల్లంట. దట్ అసలు నాకు ఇష్టం లేదు, వాళ్ళు బలవంతంగా తెచ్చి పెట్టి కట్టబెట్టారు ఉండట్లా. దాస్ ఎంత చేసినప్పటికీ ఆ తోడిగోడలకి ఇంట్లో పడట్లా. నేనే నిన్ను తెచ్చాను, నువ్వేంటి నాన్న ఎదిరిస్తావా అనేలాగా, అంటే నేనేదో నీకు భిక్ష పెట్టాను అన్నట్లుగా ఆమె ప్రవర్తించడం, ఈమెకి అది నచ్చకపోవడం, వీళ్ళిద్దరి గొడవ చూసి ఈయనకు పడకపోవడం. అసలు నాకు ఎందుకు చేశారు ఈ పెళ్లి, ఆమెను నేను ఎవరు అడిగారు, ఆమెను రమ్మని నేను అనలేదు, పొమ్మని నేను చెప్పలేదు, నా మనన నేను ఏదో ఉంటున్నా, మీరు అనవసరంగా నాకు ఈ టైంలో పెళ్లి చేశారు, కొన్నాళ్ళు వెయిట్ చేసినా బాగుండేది. అంటే అతని మానసిక స్థితి అంటే మామూలుగా ఉన్న ఒక మనిషిని బలవంతంగా ఒక దాంట్లోకి తీసుకెళ్ళి అందులో అతన్ని కుంగిపోయేలా చేసి అతన్ని ఉన్మాదిలా తయారు చేసి చంపించేశారు. ఇది ఓవరాల్గా జరిగింది. కొంచెం టైం స్పెండ్ చేసిన ఇలాంటి వాళ్ళతో అసలు ఇంత దారుణాలు జరిగేవి కాదు. నాట్ ఓన్లీ ఈ అబ్బాయి, ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా నచ్చని పని చేయించినా బలవంతంగా, ఇప్పుడు పెద్దలు కూడా ఏంటంటే టైంకి పెళ్లి చేయాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాడు వెంటనే పెళ్లి చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, ఆవారాగా తిరుగుతున్నాడు, పెళ్లి చేసే దారికి వస్తాడు, ఇలాంటి టైంలో ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి కంట పెట్టేస్తారు. అంటే ఎవరిని పడితే వాళ్ళంటే వాళ్ళు చూసుకుంటారు ముందు వెనక, ఈయనకి నచ్చందా లేదా అనేది చూడరు. ఇతనికి కూడా నచ్చ చెప్పి ఇలా 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 ఉంటది, ఏం లేదు నువ్వు సుఖపడతావు, కొంచెం ఆలోచించు అయినప్పటికీ ఆయన నో అన్నాడు అంటే కత్తిరించండి, వద్దా సంబంధం లేదు, సరే మీ మాట నేను వింటాను, మీరు చెప్పింది కరెక్టే, నేను కన్విన్స్ అయ్యాను అంటే అప్పుడు పెళ్లి చేసుకోండి. అప్పటికీ కొంచెం అప్పుడప్పుడు కలుస్తా, ఎలా ఉంది సంసారం, ఏమైనా గొడవలు ఉన్నాయా, జాగ్రత్తగా ఉండండి, ఇలాంటివన్నీ చెప్పేవాళ్ళు ఇవాళ రేపు లేరు. అండ్ ఇప్పుడు ఆడపిల్లని ఇచ్చారు అంటే ఈ తల్లిదండ్రులే చెడగొడుతున్నారు వీళ్ళ సంబంధాలు మోస్ట్లీ. ఇష్టము ఫోన్లు చేసి ఏంటి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది ఆరాలు తీస్తూ ఉంటారు. ఆమె చెప్పేవన్నీ కంప్లైంట్సే ఉంటాయి, ఎందుకంటే ఇల్లు వదిలి వేరే ఇంటికి వెళ్ళింది కాబట్టి కొత్త ప్లేస్ కొత్తగానే ఉంటాయి, అన్ని టవల్ ఇక్కడ ఆరేస్తే తీసుకెళ్ళి అక్కడ పడేశారు, నేను ఇలా చేస్తే అలా అన్నారు, ఇది చేస్తే వద్దన్నారు, ఇటు వెళ్తానంటే వద్దన్నారు, ఇలాంటి కంప్లైంట్స్ అని చెప్తుంది. పర్లేదమ్మా సర్దుకొని ఉండు, అది ఉండని చెప్పే వాళ్ళు ఉండరు. అలా చేశారా, ఎంత పొగరు వాళ్ళకి అన్నట్టుగా వీళ్ళు కూడా తయారు చేస్తూ ఉంటారు. అసలు ఈ కొత్తగా పెళ్ళైన ఒక కండిషన్ పెడితే బాగుంటుంది. ఏంటంటే ఆ పెళ్ళి అత్తగారింటికి వచ్చిన అమ్మాయి
నెలకు ఒకసారి మాత్రమే అమ్మతో ఫోన్లో మాట్లాడాలని కండిషన్ పెడితే ఈ సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అంటే అదొకటి అట్లా అని చెప్పి అక్కడ కూడా వాళ్ళు సఖ్యతగా ఉన్నారు లేదనేది తెలియదు. లోపల ఆ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ ఎప్పటికప్పుడు సాల్వ్ చేయాలి. పెద్దవాళ్ళు ఉండేది అందుకే కదా. ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తా ఉంటేనే సెట్ అవుతా ఉంటది. లేకపోతే ఇది చూడు, ఇప్పుడు అతను మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అతను ఉన్మాది కాదు, ఇంతకుముందు నేర చరిత్ర లేదు, చదువుకునే రోజుల్లో గొడవలకు పోలేదు, ఆయనకేమో దొంగతనాలు లేదు, ఇంకేం లేదు, తాగుడు అలవట్లేదు, నథింగ్ లైక్ దట్. ఇంట్లో ఉండి 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 ఉన్మాదిగా తయారయ్యాడు. ఇవన్నీ చూసి తన జీవితం ఇదైపోయింది అనేది బాగా కారణం అన్న వదిన. 2 చిన్న పిల్లలు చనిపోయారు. రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంటో అసలు ఏం లేదు. ఇప్పుడు దాస్కి కుటుంబం లేదు, తమ్ముడు లేదు, పిల్లలు లేదు, పిల్లలు లేరు. ఆయన పరిస్థితి చూడు. ఇప్పుడు ఈయన వదిలేసి ఆమె వెళ్ళిపోయింది, కానీ లీగల్ గా వాళ్ళకి విడాకులు ఏమి అవ్వలేదు. ఆమె పరిస్థితి రేపటి రోజు రావాలన్నా ఆమెకి భర్త లేడు. ఇంత సిచ్యువేషన్ జరిగింది. ఓకే రైట్. ఇది అండి ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి దారుణం సంబంధించినటువంటి విశేషాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.